ओं नमो वेदात्मकाय वेंकटेशाय ఆపదుత్తారణాత్యోసౌ బ్రహ్మాదేరుత్తరస్మృతః అని చెప్పినట్లుగా బ్రహ్మాది దేవతలను కూడా ఆపదల నుంచి గట్టెక్కించువాడు. ఛందో భాషా వేదవాచాం నిర్వాహాత్ గోపతి స్మృతః అన్నట్లు భాషామయమైనటువంటి ఛందోమయమైనటువంటి వేదవాక్కులకు అధిపతిగా ఉన్నటువంటి వాడు. పాలనాత్ సర్వ విద్యానాం గోప్తేతి పరికీర్తితః అని చెప్పినట్లుగా సర్వ విద్యలను కూడా రక్షిస్తూ వాటన్నిటికీ అధిపతిగా ఉన్నటువంటి వాడై విద్యామూర్తిగా విరాజిల్లేటటువంటి వాడు. ఆత్మజ్ఞానము ద్వారానే గ్రహింపదగినటువంటి వాడు. సృష్టికి పూర్వమే ఉన్నటువంటి వాడు ఆద్యుడు శ్రీ వెంకటేశ స్వామి. ఆ స్వామివారి యొక్క సంపూర్ణ దివ్యానుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల శ్రీవారి సన్నిధానం నుండి ప్రతినిత్యము కూడా లోక కళ్యాణకారకమైనటువంటి విరాట పర్వ పారాయణ మహాయజ్ఞం అఖండంగా మనందరి చేత నిర్వహించబడుతూ ఉన్నది. మన భాగస్వామ్యంతో ఈరోజు 115వ రోజు ఈనాటి పారాయణాన్ని గురు ప్రార్థనతో మంగళారంభంగా సమారంభం చేసి గురువనుగ్రహాన్ని పొందుతూ పారాయణాన్ని మనం చేసుకుందాం. గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం కల్కినంతురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయః
సకల శ్రేయః అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వదా సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ దేశే శీఘ్రమేవ శీఘ్రమేవ వాపీకూప వాపీకూప తటాకాది తటాకాది పరిపూరక పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య సర్వసస్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం గోధన గోధన అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత శ్రీమన్మహాభారత అంతర్గతే అంతర్గతే విరాట పర్వణి విరాట పర్వణి యథాశక్తి యథాశక్తి ద్వావింశాధ్యాయ ద్వావింశాధ్యాయ అంతర్గత అంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం శ్రీస్కంద స్తోత్ర శ్రీస్కంద స్తోత్ర పారాయణం చ పారాయణం చ ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం శ్రీకృష్ణ ధ్యానం కుటిలాలక సంయుక్తం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా కాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః నమస్తస్యై నమో నమః వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ భీమసేన ఉవాచ దిష్ట్యా త్వం దర్శనీయోऽథ దిష్ట్యాత్మానం ప్రశంససి ఈదృశస్తు త్వయా స్పర్శః స్పృష్టపూర్వో న కర్హిచిత్ స్పర్శం వేత్సి విదగ్ధస్త్వం కామధర్మ విచక్షణః స్త్రీణాం ప్రీతికరో నాన్యః త్వత్సమః పురుషస్త్విహ ద్రక్ష్యసి త్వం ముహూర్తేన యథేమాం స్త్రీగుణాన్వితాం ఉపరంస్యసి కామాచ్చ శీఘ్రం త్వం ద్రష్టుమర్హసి ఏవమంగస్య సంస్పర్శో నతే దృష్టః కదాచన. అతి నిశ్శబ్దంగా ఉన్నటువంటి వాతావరణంలో నర్తనశాల అంతా కూడా అంధకార బంధమై ఎవ్వరూ కూడా అక్కడ లేరు అనేటటువంటి విశ్వాసాన్ని అంతకంతకు కలగజేసేటటువంటి వాతావరణంతో నిండి ఉండగా మంచం మీద సుఖంగా పడుకుని ఉన్నటువంటి భీషణమైన ఆకారం కలిగిన భీముల వారు తను మాయా సైరంధ్రిగా ఉన్నాను అనే విషయాన్ని ఇంకొంతసేపటిలో కీచకుడికి తెలుపుతూ ఉండగా అక్కడ పడుకుని ఉన్నది మానవుడా లేక దానవుడా లేక సాక్షాత్తుగా తనని కబళించేయడానికి వచ్చినటువంటి మృత్యుదేవత సైరంధ్ర ఎవ్వరు అనేది తెలుసుకోకుండానే వచ్చినది సైరంధ్రే, నేను చూపించినటువంటి అన్ని ఆశలకి లోబడి నా కోసం వచ్చి ఇక్కడ పడుకుని ఉన్నది అని చెప్పి అనుకుంటూ అలా చెయ్యి వేసి ఇంకొంత పైకి వెళ్దామని అనుకుంటూ ఉన్న సందర్భంలో భీమసేనుల వారు వెంటనే తను మాయా సైరంధ్రిణి అనే విషయాన్ని ఇంకొంతసేపటి తర్వాత తెలియజేద్దామని అనుకుంటూ
పూర్తిగా వలలోకి పడకపోతే వచ్చిన జంతువు తొందరపడి వల వేసేస్తే ఎలా అయితే ఆ జంతువు తప్పించుకుని పారిపోతుందో అప్పుడు వల వేసేటటువంటి వేటగాడు ఎలా నిరాశ చెందుతాడో అటువంటి నిరాశ చెందకూడదని భీమసేనుల వారు ఇంకొంచెం దగ్గరికి ముందరికి మృత్యు కౌగిట్లోకి వాణ్ణి తీసుకురావాలి అని కీచకుణ్ణి వెంటనే నువ్వు నిజంగా ఎంత అందగాడివి, దృష్ట్యాత్వం దర్శనీయోథ, నీకు నువ్వే నిన్ను నువ్వు పొగుడుకుంటూ ఉన్నావు, నువ్వు నిజంగా చాలా అందగాడివి, నీ అందానికి తగ్గట్టుగా నీ పొగడ్త కూడా ఉన్నది. కానీ ఈదృశస్తు త్వయా స్పర్శ స్పృష్టపూర్వో నకర్హిచిత్, ఇటువంటి అందమైనటువంటి ఇది ఇంతవరకు ఎప్పుడూ నువ్వు పొంది ఉండవు స్పర్శ, అటువంటి స్పర్శ నీకు ఈరోజు కలగబోతూ ఉన్నది. ఎంత నిగూఢంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఎంత అందమైనటువంటి వాడివో అంత కామశాస్త్రంలో ప్రజ్ఞావంతుడివి నువ్వు స్పర్శని తెలుసుకోవడంలో చాలా గొప్పవాడివి కీచక, చాలా ఆనందపడుతూ ఉన్నావు. నీలాంటి వాడు స్త్రీలకి ఇష్టమైన వాడు ఇంకొకడు లేనే లేడు. చాలా ఆనందంగా ఉన్నది. నా ద్వారా నువ్వు ఏదైతే స్పర్శ పొందుతున్నావో ఆ స్పర్శ ఇంతకుముందు ఎప్పుడు ఎర్రగని వాడివి అవుతావు అని అంటూ, అదే సందర్భంలో నన్ను నువ్వు ముట్టుకున్నావు కదూ, ఇకపైన ఏ స్త్రీని ముట్టుకునేటటువంటి కోరిక నీలో లేకుండానే పోతుంది, నాతోనే ఇంకొక స్త్రీని ముట్టుకోవాలన్న కోరిక అంతమైపోతుంది అని చాలా తెలివిగా చాలా గొప్పగా మాట్లాడుతూ అంతరార్థంగా, ఓరి కీచక మానవాధమా, నా స్పర్శ జరిగిన తర్వాత ఇక ఏ స్త్రీని నువ్వు ముట్టుకోలేవు, నీకు ఇదే చిట్ట చివరి రోజు అని చెప్పడం భీమసేనుల వారి అభిప్రాయం. కానీ సైరంధ్రిగా ఉంటూ నేనే సైరంధ్రిని అని వాడికి అనిపించేటట్టుగా మాట్లాడుతూ నన్ను ముట్టుకున్న పైన నువ్వు ఎవరిని కూడా ముట్టుకోవు. ఏవమంగస్య సంస్పర్శ నతే దృష్ట కదాచన, ఇటువంటి స్పర్శ ఇలా ముట్టుకున్నావు నన్ను, ఇప్పుడు నీకు కలుగుతున్న స్పర్శ ఇంతకుముందు ఎప్పుడూ కలిగి ఉండదు. ఇదే మొట్టమొదటిసారి నువ్వు నన్ను ముట్టుకున్నటువంటి స్పర్శని ఆనందిస్తూ ఉంటున్న క్షణంలో ఆ స్పర్శలో ఉండేటటువంటి గొప్పదనాన్ని తెలుసుకో అని సైరంధ్రే నిజంగా అత్యంత ఉత్సాహంతో, నేను అందగత్తని అన్నావు కదా, నా అందాన్ని మొత్తాన్ని కూడా స్వీకరించడం కోసం వచ్చావు కదా, చూడు ఎంత అందగత్తెనో, నా అంతటి అందగత్తెని ముట్టుకున్న పిమ్మట ఇంకొక స్త్రీని చూడాలన్నా నీకు ఇష్టం ఉండదు, నా వలలో నువ్వు చిక్కుకుపోతావు అనేది ఆవిడ మాట్లాడిన మాటల్లో అంతరార్థంగా భీమసేనుల వారు మాట్లాడుతూ ఆవిడలాగా చెప్తూ ఉన్నారు. ఓ పక్క భీమసేనుల వారి అంతరార్థం, ఇక ఈనాటితో నీకు మృత్యుదేవత ఇచ్చినటువంటి గడువు తీరిపోయింది, ఈ క్షణంతో నీ మృత్యువు దగ్గరికి వచ్చి నిన్ను కబళించి వేస్తోంది. ఈ స్పర్శన, ఇటువంటి స్పర్శ నాలాంటి భీషణమైన భీమ పరాక్రముణ్ణి ఇంతవరకు ఎప్పుడూ నువ్వు ముట్టుకుని ఉండవు. మొట్టమొదటిసారి నన్ను స్పర్శించావు, ఇంకొకరిని స్పర్శించేటటువంటి అవకాశం లేకుండా నిన్ను ఇక్కడికి నాశనం చేసేస్తా. నీచుడా, కామాంధుడా, ఆ భావన లోపల ఉన్నది. ఆ మాట మటుకు చాలా తీయగా వస్తూ ఉన్నది. ఇక్కడ ఇంత జరిగినప్పటికీ కూడా ఏమాత్రం మాట్లాడుతోంది ఎవరు? చెప్తున్నటువంటి మాట ఏమిటి? ఆ గొంతులో ఏవైనా కొంచెం అయినా సరే తేడా ఉన్నదా? సైరంధ్రి ఇలా మాట్లాడుతుందా
అనేటటువంటి ఏమాత్రము విచక్షణ లేకుండా కామంలో కొట్టుమిట్టాడిపోతూ సైరంధ్రి ఎంత ఆనందం కలిగిస్తున్నావే అని మళ్ళీ మాట కలుపుతూ ఉన్న సందర్భంలో వైశంపాయన ఉవాచ ఇత్యుక్త్వా తం మహాబాహు భీమో భీమపరాక్రమః సహసోత్పత్య కౌంతేయః ప్రహస్యేదమువాచ అద్య త్వాం భగినీ పాపం కృష్యమాణం మయా భువి ద్రక్ష్యతే త్రిప్రతీకాశం సింహేనైవ మహాగజం నిరాబాధా త్వయి హతే సైరంధ్రీ విచరిష్యతి సుఖమేవ చరిష్యంతి సైరంధ్ర్యాః పతయః సదా. ఆ మాట అంటూ ఒక పక్క ద్రౌపదీదేవి చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటే ఆ చీకటి గృహంలో నర్తనశాలలో వెంటనే భీమసేనుల వారు ఇలా మాట్లాడుతూ, నువ్వు గొప్పవాడివి, నువ్వు చాలా అందగాడివి, నీ ఎంత అందగాడు ఇంకొకళ్ళేడు, ఇటువంటి స్పర్శ నువ్వు పొందవు. ఆనందపడిపోతున్నాడు కీచకుడు. ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాడు. సమస్త భూప్రపంచం తన యొక్క పాదాల కింద ఉన్నట్టుగా తలస్తున్నాడు. సైరంధ్రి దక్కిందనుకున్నాడు. ఇంకొక చెయ్యి పైకి వెయ్యబోతూ ఉండగా ఒక్కసారి భీమసేనుల వారు కీచక అని తన విశ్వరూపాన్ని చూపిస్తూ కప్పుకున్న పట్ట తీసి పక్కన పడవేసి ఒక్కసారి సింహం వలె వాడి మీదకి దూకి ఏమిరా కామాంధుడా అంటూ ప్రహస్యేదం చాలా గట్టిగా నర్తనశాల మొత్తం కంపించుకుపోయే విధంగా ఒక్క నవ్వు నవ్వి, ఈ రోజు పాపాత్ముడవైన నీ చావు చూసి నీ అక్క బాధపడుతుందిరా సుదేష్ణాదేవి. ఏమనుకుంటున్నావో, నీలాంటి వాడు మహాగజం లాంటి నాలాంటి వాడితో లాగి కింద పడేసి తొక్కి నాశనం చెయ్యగా నీ అక్క కూడా అది చూసి ఒక్క క్షణం నీ స్థితికి శోకించేటటువంటి పరిస్థితి వస్తుందిరా అని చెప్పి తన అక్క గురించి కూడా ఇక్కడ మాట్లాడుతూ భీమసేనుల వారు ఆ ఆవేశంలో, నువ్వు చస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా సైరంధ్రి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ రాజ్యంలో తిరుగుతుంది. తన యొక్క భర్తల ఇబ్బంది ఏదైతే పడుతూ ఉన్నదో ఇప్పుడు వాళ్ళందరూ కూడా తనని అనుమానిస్తారనో లేక అవమానిస్తారనో అటువంటి బాధ ఉండదు. తను సచ్చీరురాలు. నీలాంటి వాడు నశించిపోగా ఆ భర్తలు కూడా పరమ సుఖాన్ని శాంతాన్ని పొందుతారా? మూర్ఖుడా, ఏమనుకుంటున్నావో అంటూ ఆవేశాన్ని మొత్తాన్ని వెళ్ళగక్కి ఒక్క క్షణం తన యొక్క భీకరమైన శరీరాన్ని అంతకంత చూపిస్తూ అనేటప్పటికీ ఒక్క క్షణం నిర్భ్రాంత లేక నిజమా, ఇది సత్యమా అసత్యమా, సైరంధ్రి ఈ రూపాన్ని పొందిందా, సైరంధ్రి రూపం ఇలా మారిపోయిందా, లేక ఎవడైనా ఇక్కడికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నాడా, సాక్షాత్తు గంధర్వుడు దిగొచ్చాడా? ఏ మాట అర్థం కావట్లా. అప్పటిదాకా సైరంధ్రే అంటూ పెళ్ళుబికిన ఉత్సాహాన్ని అంతకంతకు అక్కడ చూపించాలి. ద్రౌపదీదేవిని ఎలా అయినా వశపరుచుకోవాలి అని అనుకున్న కీచకుడు సైరంధ్రి స్థానంలో ఎవ్వరో ఉన్నాడే అనేటటువంటి భయం, బాధ, ఆ నిరాశ అన్నీ కనిపిస్తూ ఉండగా ఏం చెయ్యాలో తోచక ఒక్క క్షణం అలా నిశ్చేష్టుడైపోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆకలింపు చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. ఇక్కడే మనం ఒక చిన్న అంశాన్ని చెప్పుకుని మళ్ళీ కథలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ భీమసేనుల వారు మాట్లాడుతూ నీలాంటి నీచుడు ఇక్కడ చచ్చి పడి ఉండగా నీ అక్క వచ్చి చూస్తుందిరా అని అనడంలో అంతరార్థం, నీ అక్కే కదా నీకు సహకరించింది, నీ అక్కే కదా నిన్ను ప్రోత్సహించింది,
నీ అక్కే కదా సైరంధ్రిని, వెళ్ళవే, వెళ్ళి తీసుకురా అని మద్యం తెప్పించడం కోసం అంత అర్ధరాత్రి బలవంతంగా పంపించింది. అటువంటి నీ అక్క నీ చావు చూసిన పిమ్మట తను కూడా భయాన్ని పొంది నీలాంటి మూర్ఖులకి, నీలాంటి కామాంధులకి, నీలాంటి స్త్రీలను చెరబట్టే వెధవలకి సహాయం చెయ్యకూడదు అనేటటువంటి నిర్ణయానికి వస్తుంది. పరస్త్రీ నాశనమైపోవడానికి కారణం కాకుండా ఉంటుందిరా ఇకపైన అని చెప్పడం భీమసేనుల వారు అంత మాట మాట్లాడడంలో ఉన్నటువంటి అంతరార్థం. అట్లా మాట్లాడి వాడికి ఆ భావన కూడా తెలిపే సమయానికి వెంటనే వీడు ఈ వచ్చినటువంటి ఈ గంధర్వుడే కావచ్చుగాక, సాక్షాత్తు దేవుడు కావచ్చుగాక, ఈ కీచకుణ్ణి ఒట్టి కీచకుణ్ణి ఎదిరించి వాడు బ్రతకడమా? కామం పోయింది, క్రోధం వచ్చింది, లోభం పోయింది, మదం గుర్తొచ్చింది, మాత్సర్యం మొత్తం ఆవహించింది. ఇంకాసేపట్లో వీణ్ణి చంపి ఈ సైరంధ్రిని ఎలా అయినా చెరబట్టి నేను దాని యొక్క అహంకారం పూర్తిగా అణచవలే అంటూ మళ్ళీ ఇంకొంత ఉగ్రత్వాన్ని తెచ్చుకుని భీకరంగా రౌద్రాన్ని మొత్తాన్ని కూడా చూపిద్దామని అనుకుంటూ ఉన్న సందర్భంలో రౌద్రానికి 100 రెట్లు ఎక్కువగా బీభత్సాన్ని ప్రదర్శిస్తూ భీమసేనుల వారు వెంటనే తతో జగ్రాహ కేశేషు మాల్యవత్సు మహాబలః సకేశేషు పరామృష్టో బలేన బలినాం వరః ఆక్షిప్య కేశాన్ వేగేన బాహ్వోర్జగ్రాహ పాండవం బాహుయుద్ధం తయోరాసీత్ క్రుద్ధయోః నరసింహయోః వసంతే వాసితా హేతోః బలవద్గజయోరివ కీచకానాం తు ముఖ్యస్య నరాణాం ఉత్తమస్య చ అన్యోన్యమపి సంరబ్ధౌ పరస్పరజయైషిణౌ వాలిసుగ్రీవయోర్భ్రాత్రోః పురేవ కపిసింహయోః. అంతటి ఆవేశవంతమైన క్షణంలో ఒక్క క్షణం ఆ భీమసేనుల వారు బీభత్సాన్ని చూపిస్తూ చక్కటి మాలలు అలంకరించుకుని వేసుకున్న ఆభరణాలనే మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ఎంతో సుందరంగా ఉన్నానని అనుకుని అలాగే ఆ నర్తనశాలకి వచ్చినటువంటి ఆ కీచకుణ్ణి ఒక్కసారి జుట్టు పట్టి దగ్గరికి లాగి వాణ్ణి సంహరించేద్దాం ఇంకొన్ని క్షణాల్లో అని అనుకుంటూ వాడి జుట్టుని వదిలించుకుని భీమసేనుల వారిని కొడదామనుకుంటున్నటువంటి చేతులని ఒక్కసారిగా గట్టిగా పట్టుకుని భుజాలు 2 విడదీసి గట్టిగా వాడితోటి పోరాటాన్ని ఆరంభించారు భీమసేనుల వారు. చాలా భీకరంగా జరుగుతోంది. ఒక వసంతకాలంలో ఒక ఆడ ఏనుగు కోసం 2 మదగజాలు అలా పోట్లాడుకుంటూ ఉంటే వనంలో ఎంత భయంకరం, ఎంత బీభత్సం, ఎంత రౌద్రం ఆ యుద్ధంలో కనిపిస్తాయో అటువంటి బీభత్సాన్ని, రౌద్రాన్ని ఇద్దరూ పరస్పరం చూపిస్తూ ఉన్నారు. కీచకుడు ఆ సమయానికి పూర్తిగా తేరుకున్నాడు. వచ్చిన వాడెవ్వడో నన్ను సంహరించడానికే వచ్చాడు, వీణ్ణి సంహరిస్తా ముందు అంటూ సమస్తమైన శక్తిని ప్రతి ఒక్క అవయవంలో నింపుకున్నాడు. ఏమాత్రము కూడా అంత తొందరగా సంహరింపబడేవాడు కాదు ఆ కీచకుడు. అటువంటి వాడు ఒక్కసారిగా తన యొక్క శక్తిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆ సమయంలో కీచకుల్లో ముఖ్యుడైన ఈ కీచకుడికి సింహబలుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడికి, అలాగే నరుల్లో ముఖ్యమైనటువంటి భీమసేనుల వారికి ఇద్దరికీ కూడా చాలా పెద్దదైనటువంటి యుద్ధం ఆరంభమయ్యింది. ఆ ఆరంభం ఎలా ఉన్నది అంటే, ఒకప్పుడు వాలి సుగ్రీవుడు ఇద్దరూ కూడా యుద్ధం చేసుకుంటూ ఉన్న సందర్భంలో ఎంతటి ప్రభావం కనిపించిందో, ఎంతటి అక్కడ ఆ వాతావరణం బీభత్సంగా భయానకంగా ఉందో రామాయణ కాలంలో
ఇప్పుడు ఈ మహాభారతంలో వీరి ఇద్దరి యుద్ధం కూడా అంత భయంకరంగా కనిపిస్తోంది. ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా అక్కడ సమయాన్ని వృధా చెయ్యకుండా తొందరగా ఇంకొకరిని సంహరించాలి అనేటటువంటి ఉత్సాహంతో, ఒకరినొకరు గెలవాలి అనేటటువంటి ఉత్సాహంతో యుద్ధాన్ని ఆరంభం చేశారు. అటువంటి సందర్భంలో ఆ యుద్ధం జరిగినటువంటి విధానాన్ని చక్కగా వ్యాసుల వారు ఆ పై శ్లోకాల్లో ఇలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. తతస్సముద్యం భుజౌ పంచశీర్షా వివోరగౌ నఖదంష్ట్రాభిరన్యోన్యం ఘ్నతః క్రోధ విశోద్ధతౌ వేగేనాభిహతో భీమః కీచకేన బలీయస స్థిర ప్రతిజ్ఞః శరణే పదాన్న చనితః పదం తావన్యోన్యం సమాశ్లిష్య ప్రకర్షంతౌ పరస్పరం ఉభావపి ప్రకాశేతే ప్రవృద్ధౌ వృషభావివ తయోర్హ్యాసీత్ సుతుములః సంప్రహారः సుదారుణः నఖదంతాయుధవతోః వ్యాఘ్రయోరివ దృప్తయోః అభిపత్యాథ బాహుభ్యాం ప్రత్యగృహ్ణాత్ అమర్షితః మాతంగ ఇవ మాతంగం ప్రభిన్న కరటాముఖం. జరిగినటువంటి యుద్ధ విశేషాన్ని మొత్తాన్ని కూడా వ్యాసుల వారు మనకి కళ్ళకి కనిపించేటువంటి విధంగా ఒక నీచుడు, దురాత్ముడు, అపమార్గంలో ప్రయాణించేటటువంటి వాడు ఎలా ఇంకా తన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడో, దానికి ఒక ధర్మాత్ముడు, ఒక ధర్మాన్ని పరిపాలించి లోకాన్ని మొత్తాన్ని కళ్యాణమయం చేయాలనుకునేటటువంటి మహాత్ముడు అడ్డుకట్ట వేస్తూ ఉన్నాడో, ఈ రెండు అంశాలని కూడా యుద్ధ విషయంలో బాహుయుద్ధం జరిగేటటువంటి ప్రకారంలో ఇక్కడ వ్యాసుల వారు మనకి దర్శింపచేశారు. వాళ్ళు ఆనాడు పడినటువంటి ఆ బాహుయుద్ధంలో జరిగినటువంటి సమస్తమైన కుస్తీ పట్లని, ఆ యుద్ధ విశేషాల్ని ఆయన ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. ముందుగా ఒకరి మీద ఒకడు పడుతూ భీమసేనుల వారి ఈ బలాన్ని మొత్తాన్ని కూడా ఆపుదామని అనుకుంటూ ఉన్న కీచకుడు వాడి గోళ్లతో ఆయన శరీరం మీద గట్టిగా పెట్టి రాగుతూ ఉండగా, అదే సమయంలో భీమసేనుల వారు వచ్చిన బీభత్స రసాన్ని మొత్తాన్ని కూడా బయట పెడుతున్నాడా అన్నట్లుగా తన దంతాలతో ఆ కీచకుడి చేతులని, భుజాలని పట్టుకుని కొరికేస్తూ ఉన్న సందర్భంలో ఆ కీచకుడు పెనుగులాడుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలోనే కీచకుడికి ఒక్కసారిగా రౌద్రం పెరిగి ఆ భీమసేనుల వారిని తన శక్తినంతటిని కూడా తీసుకుని గట్టిగా కొడితే, ఆ ప్రహరణానికి సామాన్యమైనటువంటి మానవుడైతే, సామాన్యమైనటువంటి వ్యక్తి అయితే, లేక భీమసేనుల వారిలో సగం బలం పొందినటువంటి వాడైనా సరే ఆ క్షణంలో ప్రాణాలు వదిలేయాల్సినటువంటి అంతటి ఘోరమైనటువంటి దెబ్బ భీమసేనుల వారిని కనీసం అంగుళం కూడా కదల్చలేకపోయింది. అలాగే నుంచుని ఉన్నారు. ఏరా ఎవరితో రాని యుద్ధం అనేటటువంటి రాజసం ఆ ముఖంలో, శరీరంలో మొత్తం అంతా కూడా కనిపిస్తూ ఉండగా ఒకరినొకరు తోచుకోవడం మొదలుపెట్టారు. వాడు కీచకుడు మళ్ళీ బలంగా వచ్చి భీమసేనుల వారి మీద పడి ఆక్రమించి తన యొక్క బాహుబలాన్ని మొత్తాన్ని కూడా రుచి చూపిద్దామా అన్నట్లుగా ఒక్కసారి ఆయన్ని గట్టిగా కౌగలించుకుని నొక్కి వేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే, భీమసేనుల వారు వెంటనే తన యొక్క గోళ్ళు, దంతాలు ఇవి మాత్రమే ఆయుధాలుగా కలిగినటువంటి వారై వాణ్ణి ఒక్కసారిగా కింద పడవేస్తూ, ఈయనకసేపు అయిన తర్వాత కింద పడుతూ ఒకరినొకరు మదించినటువంటి ఉత్సాహంతో కొట్టుకుంటూ, ఆ మదించినటువంటి ఏనుగు ఇంకొక మదించినటువంటి ఏనుగుని తొందంతో పట్టుకున్నట్లుగా దాని యొక్క ఈ భాగంలో, ఏనుగు భాగంలో ఇంకొక ఏనుగు వెళ్ళి తొండంతో పట్టుకుంటే ఎలా అయితే ఒక్కసారిగా అవతల ఏనుగు కొంత వెనకంజ వేస్తుందో, ఆ విధంగా పరస్పరం ఇద్దరూ కూడా కొట్టుకోవడం మొదలుపెట్టారు. ముష్టి యుద్ధం మొత్తం చేశారు కాసేపు. ఆ తర్వాత బాహుయుద్ధంలోకి దిగారు.
ఒకరినొకరు కింద పైన పడేసుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకొంతసేపు అయిన తర్వాత ఇంకొన్నిసార్లు గోళ్లతో రక్కుకుంటూ నోటితో ఒకరినొకరు గట్టిగా కొరుక్కుంటూ దంతాలు మొత్తం అవతల మనిషి భుజాల్లోకి దిగిపోయే విధంగా ఒకరినొకరు పీడించుకుంటూ ఉంటూ ఉన్న సందర్భంలో అప్పుడు కీచకుడు విపరీతమైన క్రోధం వచ్చింది. ఇక వాడి శరీరంలో అణువణువున ఉండిపోయినటువంటి క్రోధాన్ని మొత్తాన్ని కూడా బయట పెడుతూ ఉన్నటువంటి వాడై భీమసేనుల వారిని ఒక్కసారిగా 2 చేతులతోటి పట్టుకున్నాడు. భీమసేనుల వారు కొంచెం అటు ఇటు తిరుగుదామని ప్రయత్నం చేస్తున్నా అవకాశం లేదు. అంతటి బలంగా ఇంత బాహుబలుడైనటువంటి ఆ భీమసేనుల వారిని కీచకుడు వెనక నుంచి పట్టుకుంటే ఈయన వాడి 2 భుజాల మధ్యలో ఇరుక్కుపోయినట్లుగా ఒక్క క్షణం ఇట్లా ఊగుతూ ఉన్నాడు. విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఏరా నువ్వు గంధర్వుడు అయితే సాక్షాత్తుగా పైనుంచి ఇదిగొచ్చిన దేవతవైతే కీచకుణ్ణి ఎదుర్కోవడం సాధ్యమా అనే అహంకారం వాడి శరీరంలో కనిపిస్తూ ఉన్నది. మెల్లిమెల్లిగా వీడు నాకు దక్కాడు అనేటువంటి ఆ క్రోధాన్ని ఆవేశాన్ని చేతుల ద్వారా చూపిస్తూ ఉంటే కీచకుడు ఆ సందర్భంలో సచాప్యేనంతదా భీమ ప్రతిజగ్రాహ వీర్యవాన్ తమాక్షిపత్ కీచకోథ బలేన బలినాం వరః తయోర్భుజ వినిష్పేత్షాత్ ఉభయోర్బలినోస్తదా శబ్దః సమభవద్ఘోరో వేణుస్ఫోట సమోయుధి అథైనమాక్షిప్య బలాత్ గృహమధ్యే వృకోదరః ధూనయామాస వేగేన వాయుశ్చండ ఇవ ద్రుమం భీమేన చ పరామృష్టః దుర్బలో బలినారణే ప్రాస్పందత యథా ప్రాణం విచకర్ష చ పాండవం ఈషదా కలితం చాపి క్రోధాత్ ద్రుతపదం స్థితం కీచకో బలవాన్ భీమం జానుభ్యాం ఆక్షిపద్భువి. ఒక్కసారిగా ఇంతటి బాహుయుద్ధంలో నన్ను వీడు పట్టుకుంటాడా అనేటటువంటి క్రోధంతో ఇటువంటి నీచుడికి ఎంతసేపు నేను లొంగి ఉండడమా వచ్చేసింది భీమసేనుల వారిలో మళ్ళీ ఆవేశం. వాడి బలాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, కానీ అంతకంతకి క్రోధాగ్ని పెరిగిపోతూ ఉన్న కీచకుడికి ఇక తగిన బుద్ధి చెప్పాలి అన్న ఆవేశంలో భీమసేనుల వారు ఒక్కసారిగా వాణ్ణి అలాగే ఈ 2 చేతులు వెనక్కి వేసి పట్టుకుని ఒక్కసారిగా కింద పడేసి వాణ్ణి విదుల్చుకుని, ఏరా కీచక మదోన్మత్త సైరంధ్రిని పీడించేటటువంటి పురుగా నా బలం మొత్తం చూద్దువు గాని అని ఆయన బాగా రంకెలు వేస్తూ ఉన్నటువంటి వాడై వాడి మీద పడి మళ్ళీ వాణ్ణి కొడుతూ ఉంటే ఆ శబ్దానికి నర్తనాగారం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోతోందా అన్నట్లుగా, ఊగుతోందా అన్నట్లుగా విపరీతమైన శబ్దాలు కలిగినటువంటిది భయంకరమైన వాతావరణాన్ని కలగజేస్తూ ఉంటే, అది ప్రతిధ్వనిస్తూ ఉంటే ఆ పక్కగా ఉన్న ద్రౌపదీదేవి ఒకంత ఆశ్చర్యంగా, ఒకంత ఆవేశంగా, ఒకంత ఆనందం కూడా కలిసి ఏం చేస్తాడు భీముడు, ఇక కీచకుడు ఏం చేస్తాడు, వీడు తప్పించుకుంటాడా లేక ఇప్పుడు చిక్కుతాడా, భీమసేనుల వారు వీడు తప్పించుకుంటే ఏం చేస్తాడు, ఎన్నో ఆలోచనలు పరాశక్తికి ఒక్క క్షణం ఆనందపడుతోంది. భీముడి మీద పడి వాడు కొడుతూ ఉంటే ఒకంత ఆందోళన పడుతోంది. వాడు భీమసేనుల వారి బాహుయుద్ధంలో నుంచి తప్పించుకుంటూ ఉంటే అట్నుంచి అటే పరిగెట్టిపోతాడా, ఏం జరుగుతుందో అనేటటువంటి భయాన్ని ఇంకొంత తెచ్చుకుంటూ ఉన్న సందర్భంలో అప్పుడు భీమసేనుల వారు ఇక ఈ కీచకుణ్ణి సాధ్యమైనంత త్వరగా సంహరించాలి అని అనుకుంటూ ఉన్నా, కీచకుడు అంతకంటే ముందుగానే వీణ్ణి సంహరించాలి, ఈ గంధర్వుణ్ణి సంహరించి
ఆ సైరంధ్రిని ముట్టుకోవాలి అనేటటువంటి భావన వాళ్ళలో ఉన్నట్టుగా వాడు చాలా రోషంతో ఒక్కసారిగా మళ్ళీ భీమసేనుల వారి మీద పడ్డాడు. కనిపించినటువంటి ప్రతి శరీరంలో ఉన్న అవయవాన్ని రక్కేస్తూ గీకేస్తూ కొరికేస్తూ భీమసేనుల వారిని ఎలా అయినా సరే కంఠాన్ని పట్టుకుని ఆ కంఠాన్ని నొక్కి అక్కడికక్కడికి ఆయన్ని సంహరించాలి అని అనుకుంటూ ఉంటే భీమసేనుల వారు అంతకంతకీ దేహాన్ని పెంచారు. ఇంకొంత యుద్ధం జరుగుతున్న కొద్దీ భీమసేనుల వారిలో ఆ శరీరంలో ఉన్న బలం పెరుగుతోంది తప్ప బలం తగ్గట్లేదు. ఇదే సందర్భంలో తెచ్చుకున్న బలమంతా కూడా ఒకంత తగ్గిపోతూ ఇంకొంత తగ్గిపోతూ ఉంటే రోషాన్ని నింపుకుంటూ శక్తి స్థానంలో అదే శక్తి అని అనుకుంటూ ఉన్నటువంటి భీమసేనుల వారి ప్రత్యర్థి అయిన కీచకుడు అప్పటికప్పుడు నర్తనశాల మధ్య ప్రదేశంలో వాడు నుంచుని భీమసేనుల వారిని ఎలా అయినా సంహరిద్దామని చెప్పి మీద పడబోతూ ఉంటే అప్పుడు భీమసేనుడు ఒక్కసారి కీచకుణ్ణి బలంగా పట్టి 2 చేతులతో వేగంగా వాయువేగంతో వాణ్ణి చుట్టూ అలా తిప్పుతూ 2 చేతులతోటి వాణ్ణి ఎలాగైనా సరే ఇప్పుడే శక్తిహీనుణ్ణి చెయ్యాలి అని చెప్పి బాహుయుద్ధంలో ఉన్నటువంటి కొత్త మెళుకువలన్నీ తెలిసిన వాడు కాబట్టి ఎక్కువ సార్లు తిప్పితే శక్తి విహీనం అవుతుంది మనిషికి అని అనుకున్నటువంటి వాడై వాణ్ణి తిప్పబోతూ వాణ్ణి గట్టిగా పట్టుకుని ఒక మహాపర్వతాన్ని పట్టుకున్నటువంటి వాడిగా పట్టుకుని అలా తిప్పుతూ వాణ్ణి గిరగిరా తిప్పి అలాగే కింద పడేసే సమయానికి కీచకుల్లో ఇంకా మిగిలినటువంటి కొంత శక్తి కూడా మళ్ళీ పుంజుకుంది. వెంటనే వాడు లేచి అలాగే భీమసేనుల వారి పాదాల్ని పట్టుకుంటూ ఆయన్ని కింద పడేద్దామని పైకి లేచి మళ్ళీ ఆయన మీదికి ఉరికి ఒక్కసారిగా ఆయన్ని మళ్ళీ తన 2 చేతులతో పట్టుకుంటూ వాడు కూడా ఆయన్ని అలాగే తిప్పి కింద పడేద్దామని చెప్పి కొంత ముందరకి వెళ్ళినటువంటి వాడై ఆ యుద్ధంలో ఇంకొంత శక్తిని కోరుకుంటూ ఉన్నటువంటి వాడే ఆయన్ని గట్టిగా పట్టుకున్నాడు. భీమసేనుణ్ణి పట్టుకుని ముందుకి 2 కాళ్ళు కూడా వంచుకుని నిలబడి పైకి దూకబోతూ ఉన్నటువంటి భీముణ్ణి అమాంతం ఎదురుగా ఇలా పట్టుకుని కాసేపు పెనుగులాడి వదిలించుకుని పైకి దూకబోతూ ఉంటే భీమసేనుడు వీడు వంగి ఒక్కసారిగా మహాపర్వతం పడుతూ ఉంటే అలాగే పట్టుకుని కిందకి పడేసేటప్పటికి భయంకరమైన శబ్దం నర్తనశాల నిండా. ఆ కీచకుడు పడేసినటువంటి వేగానికి భీమసేనుల వారి శరీరం మొత్తం కింద తగిలి భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి శబ్దాల్ని ప్రతిధ్వనిస్తూ ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని చాలా భయంకరంగా తయారు చేసింది ఆ యుద్ధం. వెంటనే అలా అప్పటిదాకా ఉత్సాహంతో ఆనందంతో కీచకుడి సంహారం ఇప్పటికిప్పుడు ఇంకొన్ని క్షణాల్లో జరిగిపోతుంది అని చెప్పి చూస్తూ ఉన్న ద్రౌపదీదేవి నిశ్చేష్టురాలైపోయింది. వాడు అలా పడవేయడం, భీమసేనుల వారు పడడం, కీచకుడు మదించిన ఉత్సాహంతో పైకి లేవడం ఆశ్చర్యపోయింది. ఎరా కీచక, ఎందుకురా భయంకరమైన చావును తెచ్చుకుంటున్నావు అని అనుకుంటోంది పరాశక్తి. వాడు ఇంకా ఉత్సాహంతో లేచి ఆ భీమసేనుల వారిని ఇప్పటికిప్పుడే సంహరిద్దాం అని అనుకుంటూ ఉన్నాడు. భీమసేనుల వారు పడినవాడు పడినట్టుగా వెంటనే ఆ కీచక సంహారానికి అవసరమైనటువంటి శక్తిని కూడదీసుకుంటూ వాడితో యుద్ధాన్ని స్పష్టంగా చాలా గొప్పగా మొదలుపెట్టబోతూ ఉన్నారు. ఇప్పటిదాకా చెప్పాలి అనంటే ఆయన శరీరానికి తగినంత వ్యాయామం పూర్తయింది. ఇక భీమసేనుల వారి యుద్ధం రేపటి నుంచి ఆరంభమవుతూ ఉంటుంది. రేపటి నుంచి ఆ భీమసేనుల వారు ఎలా యుద్ధం చేశారో, ఆ కీచకుణ్ణి ఎలా సంహరించారో, ఉపకీచకుల్ని ఎలా సంహరించారో అవన్నీ కూడా మనం రాబోయే కథాశ్రవణంలో మనం చక్కగా విందాం. రేపటి రోజున కీచక వధ
జరగబోతూ ఉన్నది. విశేషమైనటువంటి ఈ నాద నీరాజన మండపంలో నారీ నీరాజనాన్ని అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు స్త్రీ శక్తి అంతా కూడా జాగృతమవ్వాలి, స్త్రీలందరూ కూడా మనోధైర్యాన్ని పొందాలి. అటువంటి నీచమైన కీచకులు ఈ కాలంలో కూడా ఈ దేశంలో ఇంకా నివసిస్తూనే ఉన్నారు, స్త్రీలను హింసిస్తూనే ఉన్నారు. అటువంటి కీచకుల బుద్ధి ఆ పరమాత్మ మార్చాలి. అటువంటి కీచకులకి తగిన విధంగా శిక్ష పడి వాళ్ళు కూడా ఘోరమైన గతిని పొందాలి. ఇంకొక స్త్రీమూర్తి వైపు కన్ను ఎత్తకుండా ఉండే విధంగా తగిన శాస్తి వాళ్ళకి జరగాలి. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః పరద్రవ్యేషు లోష్ఠవత్ అంటూ, అలాగే పరనారీషు మాతృవత్ అనేటటువంటి విధంగా పరదారేషు మాతృవత్ పరదారేషు అని చెప్పినట్లుగా ఇతర స్త్రీలో తల్లిని చూడరా, వేరొక స్త్రీ యందు నీ అక్కనో చెల్లెనో చూసుకోరా. ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారా అని చెప్పి కూర్చోబెట్టి చెప్పినటువంటి ఈ భరత జాతి ఈనాడు ఇటువంటి నీచమైన స్థితిలోకి కొందరి వల్ల వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఈ కష్టకాలంలో అటువంటి వారి నుంచి స్త్రీలకి రక్షణ జరగవలే. జరిగేటటువంటి ప్రతి సంఘటన ఈ స్త్రీలని హింసించే విధంగానే ఉన్నది. అటువంటి భయంకరమైన వాతావరణం నుంచి విముక్తి అయినటువంటి మహిళాలోకం వాళ్ళు స్వతంత్రులై స్వశక్తితో ఈ భరత జాతి గొప్పతనాన్ని గౌరవాన్ని నిలబెట్టే విధంగా వాళ్ళ పరిస్థితి వాళ్ళకి కలగాలి అనేటటువంటి దివ్య సంకల్పాన్ని చేపట్టినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా రేపటి రోజున నారీ నీరాజన కార్యక్రమంలో దీపోత్సవాన్ని ఏర్పాటు చేస్తూ, ఎలా అయితే కీచక సంహారంలో వచ్చినటువంటి సంఘటనల్లో ఆ ద్రౌపదీదేవి ఆ కీచకుణ్ణి అటువంటి వెలుగులో చూస్తుందో, అంటే కళ్యాణమయమైనటువంటి వాతావరణాన్ని ఆవిడ చూస్తుందో, అటువంటి కళ్యాణమయమైన వాతావరణం లోకంలో తొందరగా రావాలి అని పరాశక్తి స్వరూపిణి ధ్యానిస్తూ మనందరం కలిసి రేపటి పారాయణంలో పాలు పంచుకుందాం. లోకాన్ని కళ్యాణమయం చేయడానికి మనవంతు ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు ఈ శ్లోకములన్నింటినీ కూడా ఇటువంటి కీచకులకి ఇంతటి బలం కూడా ఉండకూడదు. వీడు చూపించినటువంటి బలం, వీడు చూపించినటువంటి బాహుయుద్ధంలో ఉన్నటువంటి శక్తి ఈనాటి కీచకులకి ఉండకూడదు. వాళ్ళు శక్తి విహీనులై ముందుగా వాళ్ళకి ఏ శక్తి లేకుండా వాళ్ళు నీరు గారిపోవాలి స్వామి. పరస్త్రీ వ్యామోహాన్ని వాళ్ళు వదిలిపెట్టాలి. అటువంటి విధంగా నువ్వు కరుణించు స్వామి అంటూ మనందరం దివ్యమైన సంకల్పాన్ని ఈనాడు చేతబట్టి శ్రీనివాస ప్రభువుని ధ్యానిద్దాం. తొందరలోనే మహిళా స్వాతంత్ర్య లోకాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గంభీరమైనటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా ఈ శ్లోకాలన్నీ పారాయణ చేద్దాం. భీమసేన ఉవాచ దిష్ట్యాత్వం దర్శనీయోథ దిష్ట్యాత్మానం ప్రశంససి ఈదృశస్తు త్వయా స్పర్శః పృష్ఠపూర్వో న కర్హిచిత్ స్పర్శం వేత్సి విదగ్ధస్త్వం కామధర్మ విచక్షణః స్త్రీణాం ప్రీతికరో నాన్యః వత్సమః పురుషస్త్విహ ద్రక్ష్యసి త్వం ముహూర్తేన యథేమాం స్త్రీగుణాన్వితాం ఉపరంస్యసి కామాచ్చ శీఘ్రం త్వం ద్రష్టుమర్హసి ఏవమంగస్య
దేవమంగస్య సంస్పర్శో సంస్పర్శో నతే దృష్టః నతే దృష్టః కదాచన కదాచన వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ ఇత్యుక్త్వా తం ఇత్యుక్త్వా తం మహాబాహుః మహాబాహుః భీమో భీమో భీమపరాక్రమః భీమపరాక్రమః సహసోత్పత్య సహసోత్పత్య కౌంతేయః కౌంతేయః ప్రహస్యేత్ ప్రహస్యేత్ ప్రహస్యేదం ప్రహస్యేదం ఉవాచః ఉవాచః అద్య త్వాం అద్యత్వా భగినీ పాపం భగినీ పాపం కృష్యమాణం దృశ్యమాణం మయా భువి మయా భువి ద్రక్ష్యతే దృక్ప్రతీకాశం రక్ష్యతే ద్విప్రతీకాశం సింహేనేవ సింహేనేవ మహాగజం మహాగజం నిరాబాధా నిరాబాధా త్వయిహతే త్వయిహతే సైరంధ్రీ సైరంధ్రీ విచరిష్యతి విచరిష్యతి సుఖమేవ సుఖమేవ చరిష్యంతి చరిష్యంతి సైరంధ్ర్యా సైరంధ్ర్యాః పతయః సదా పతయః సదా తతో జగ్రాహ తతో జగ్రాహ కేశేషు కేశేషు మాల్యవత్సు మాల్యవత్సు మహాబలః మహాబలః సకేశేషు సకేశేషు పరామృష్టః పరామృష్టః బలేన బలేన బలినాంబరః బలినాంబరః ఆక్షిప్య ఆక్షిప్య కేశాన్ కేశాన్ వేగేన వేగేన బాహ్వోః బాహ్వోః జగ్రాహ జగ్రాహ పాండవం పాండవం బాహుయుద్ధం బాహుయుద్ధం తయోరాసీత్ తయోరాసీత్ క్రుద్ధయోః క్రుద్ధయోః నరసింహయోః నరసింహయోః వసంతే వసంతే వాసితాహేతోః వాసితాహేతోః బలవత్ బలవత్ గజయోరివ గజయోరివ కీచకానాంతు కీచకానాంతు ముఖ్యస్య ముఖ్యస్య నరాణాం నరాణాం ఉత్తమస్య చ ఉత్తమస్య చ వాలిసుగ్రీవయోః వాలిసుగ్రీవయోః భ్రాత్రోః భ్రాత్రోః పురేవ పురేవ కపిసింహయోః కపిసింహయోః అన్యోన్యం అన్యోన్యం అభిసంరబ్ధౌ అభిసంరద్ధౌ పరస్పర పరస్పర జయైషిణౌ జయైషిణౌ తతః సముద్యమ్య తతః సముద్యమ్య భుజౌ భుజౌ పంచశీర్షౌ పంచశీర్షౌ ఇవోరగౌ ఇవోరగౌ నఖదంస్ట్రాభిః నఖదంశ్రాభిః అన్యోన్యం అన్యోన్యం ఘ్నతః ఘ్నతః క్రోధవిశోద్ధతౌ క్రోధవిశోద్ధతౌ వేగేనాభిహతో వేగేనాభిహతో భీమః భీమః కీచకేన కీచకేన బలీయసా బలీయసా స్థిరప్రతిజ్ఞః స్థిరప్రతిజ్ఞః శరణే శరణే పదాన్నచలితః పదాన్నచలితః పదం పదం తావన్యోన్యం తావన్యోన్యం సమాశ్లిష్య సమాశ్లిష్య ప్రకర్షంతౌ ప్రకర్షంతో పరస్పరం పరస్పరం ఉభావపి ఉభావపి ప్రకాశేతే ప్రకాశేతే ప్రవృద్ధౌ ప్రవృద్ధౌ వృషభావివ వృషభావివ తయోర్హ్యాసీత్ తయోర్యాసీత్ సుతుములః సుతుములః సంప్రహారః సంప్రహారః సుదారుణః సుదారుణః నఖదంతాయుధవతోః నఖదంతాయుధవతోః వ్యాఘ్రయోః వ్యాఘ్రయోః ఇవ దృప్తయోః ఇవ దృప్తయోః అభిపత్యాథ అభిమత్యాథ బాహుభ్యాం బాహుభ్యాం ప్రత్యగృహ్ణాత్ ప్రత్యగృహ్ణాత్ అమర్షితః అమర్షితః మాతంగ ఇవ మాతంగ ఇవ మాతంగం మాతంగం ప్రభిన్న కరటాముఖం
प्रभिन्नकरटामुखम् स चाप्येनम् सचाप्येनम् तदा भीमः तदा भीमः प्रतिजग्राह प्रतिजग्राह वीर्यवान् वीर्यवान् तमाक्षिपत् तमाक्षिपत् कीचकोऽथ कीचकोऽथ बलेन बलेन बलिनाम्बरः बलिनाम्बरः तयोः तयोः भुजविनिष्पेषात् भुजविनिःशेषात् उभयोः उभयोः बलिनोस्तदा बलिनोस्तदा शब्दः शब्दः समभवद्घोरो समभवद्घोरो वेणुस्फोट वेणुस्फोट समो युधि समो युधि अथैनमाक्षिप्य अथैनमाक्षिप्य बलात् बलात् गृहमध्ये गृहमध्ये मृकोदरः वृकोदरः भूनयामास भूनयामास वेगेन वेगेन वायुः वायुः चण्ड इव द्रुमम् चण्ड इव द्रुमम् भीमेन च भीमेन च परामृष्टो परामृष्टो दुर्बलो दुर्बलो बलिनारणे बलिनारणे प्रास्पन्दत प्रास्पन्दत यथा प्राणम् यथा प्राणम् विचकर्ष च विचकर्ष च पाण्डवम् पाण्डवम् ईषत् ईषत् आकलितम् चापि आकलितम् चापि क्रोधात् क्रोधात् द्रुतपदम् स्थितम् द्रुतपदम् स्थितम् कीचको कीचको बलवान् भीमम् बलवान् भीमम् जानुभ्याम् जानुभ्याम् आक्षिपत् భువి ఆక్షిపద్భువి. ఈ విధంగా భీమ కీచకుల ఇద్దరి యుద్ధం కొనసాగుతూ ఉన్నది. ఈనాటి ఈ శ్లోకములన్నింటినీ కూడా మనం చక్కగా పారాయణ చేసుకుని ఉన్నాం. రేపటి రోజున మనం ఈ యుద్ధ అంతఃకాలాన్ని చక్కగా తెలుసుకుందాం. ఈనాడు స్కంద స్తోత్రాన్ని మనం శక్తిని ఇమ్మని, ఆ బుద్ధిశక్తే కాక శారీరక శక్తిని, మానసిక శక్తిని కూడా ఇమ్మని స్కంద స్తోత్రం పారాయణం చేద్దాం. ఆచార్యుల వారు చెప్పినటువంటి అర్థాల్ని మనం అనుసంధానం చేసుకుంటూ స్కంద స్తోత్రంలో ఆ పరమాత్మని ధ్యానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమో నమో భక్త జనప్రియాయ, నమో నమః పాప విదారణాయ, నమో నమో దుర్జన నాశకాయ, నమోస్తు తస్మై జగదీశ్వరాయ. శిష్ట రక్షణకై, దుష్ట శిక్షణకై ఆవిర్భవించిన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని యొక్క దివ్య చరణ సన్నిధిలో నాద నీరాజన వేదికపై భక్తితో స్కంద స్తోత్రాన్ని పఠిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. అథ స్కందస్తోత్రం. అథ స్కందస్తోత్రం. మార్కండేయ ఉవాచ. మార్కండేయ ఉవాచ. ఆగ్నేయశ్చైవ స్కందశ్చ. ఆగ్నేయశ్చైవ స్కందశ్చ. దీప్తకీర్తిరనామయః. దీప్తకీర్తిరనామయః. మయూరకేతుర్ధర్మాత్మా. మయూరకేతుర్ధర్మాత్మా. భూతేషో మహిషార్దనః. భూతేషో మహిషార్దనః. కామజిత్ కామదః కాంతః. కామజిత్ కామదః కాంతః. సత్యవాగ్భువనేశ్వరః. సత్యవాగ్భువనేశ్వరః. శిశుః శీఘ్రః శుచిశ్చండో. శీఘ్రః శుచిశ్చండో. దీప్తవర్ణః శుభాననః. దీప్తవర్ణః శుభాననః. అమోఘస్త్వనఘోరౌద్రః. అమోఘస్త్వనఘోరౌద్రః. ప్రియశ్చంద్రాననస్తథా. ప్రియశ్చంద్రాననస్తథా. దీప్తశక్తిః ప్రశాంతాత్మా. దీప్తశక్తిః ప్రశాంతాత్మా. భద్రగుత్కూటమోహనః. భద్రకృత్కూటమోహనః. షష్ఠీ ప్రియశ్చ ధర్మాత్మా. షష్ఠీప్రియశ్చ ధర్మాత్మా. పవిత్రో మాతృవత్సలః. పవిత్రో మాతృవత్సలః. కన్యాభర్తా విభక్తశ్చ. కన్యాభర్తా విభక్తశ్చ. స్వాహేయో రేవతీసుతః. స్వాహేయో రేవతీసుతః. ప్రభుర్నేతా విశాఖశ్చ. ప్రభుర్నేతా
नेता विशाखश्च नैगमेयः सुदुश्चरः नैगमेयः सुदुश्चरः सुव्रतो ललितश्चैव सुव्रतो ललितश्चैव बालक्रीडनकप्रियः बालक्रीडनकप्रियः खचारी ब्रह्मचारी च चारी ब्रह्मचारी च शूरः शरवणोद्भवः शूरश्रवणोद्भवः विश्वामित्रप्रियश्चैव विश्वामित्रप्रियश्चैव देवसेनाप्रियस्तथा देवसेनाप्रियस्तथा वासुदेवप्रियश्चैव वासुदेवप्रियश्चैव प्रियः प्रियकृदेव तु प्रियः प्रियकृदेवतु नामान्येतानि दिव्यानि नामान्येतानि दिव्यानि कार्तिकेयस्य यः पठेत् कार्तिकेयस्य यः पठेत् स्वर्गं कीर्तिं धनं चैव स्वर्गं कीर्तिं धनं चैव सलभेन्नात्र संशयः लभेन्नात्र संशयः स्तोष्यामि देवैः स्तोष्यामि देवैः ऋषिभिश्च जुष्टम् ऋषिभिश्च दुष्टं शक्त्या गुहम् शक्त्या गुहम् नामभिरप्रमेयम् नामभिरप्रमेयम् षडाननम् षडाननम् शक्तिधरम् सुवीरम् शक्तिधरं सुवीरं निबोध चैतानि निबोध चैतानि कुरु प्रवीरा कुरु प्रवीरा ब्रह्मण्यो वै ब्रह्मण्यो वै ब्रह्मजो ब्रह्मविच्च ब्रह्मजो ब्रह्मविच्च ब्रह्मेशयो ब्रह्मेशयो ब्रह्मवदां वरिष्ठः ब्रह्मवदां वरिष्ठः ब्रह्मप्रियो ब्रह्मप्रियो ब्राह्मण सर्वमन्त्री ब्राह्मण सर्वमन्त्री त्वं ब्रह्मणां त्वं ब्रह्मणा ब्राह्मणानां च नेता ब्राह्मणानां च नेता स्वाहा स्वधा त्वं स्वाहा स्वधा त्वं परमं पवित्रं परमं पवित्रं मन्त्रस्तुतस्त्वं मन्त्रस्तुतस्त्वं प्रथितः षडर्चिः प्रथितः षडर्चिः संवत्सरस्त्वं संवत्सरस्त्वं ऋतवश्च षड्वै ऋतवश्च षड्वै मासार्थमासाश्च मासार्थमासाश्च दिनं दिशश्च दिनं दिशश्च त्वं पुष्कराक्षस्तु त्वं पुष्कराक्षस्तु अरविन्दवक्त्रः अरविन्दवक्त्रः सहस्रचक्षुषि सहस्रचक्षुषि सहस्रबाहुः सहस्रबाहुः त्वं लोकपालः त्वं लोकपालः परमं हविश्च परमं हविश्च त्वं भावनः त्वं भावनः सर्वसुरासुराणां सर्वसुरासुराणां त्वमेव त्वमेव सेनाधिपतिः प्रचण्डः सेनाधिपतिः प्रचण्डः प्रभुर्विभुश्चापि प्रभुर्विभुश्चापि अथ शत्रुजेता अथ शत्रुजेता सहस्रभूस्त्वं सहस्रभूस्त्वं धरणी त्वमेव धरणी त्वमेव सहस्रतुष्टिश्च सहस्रदुष्टिश्च सहस्रभुक् सहस्रभुक् च सहस्रशीर्षः सहस्रशीर्षः त्वमनन्तरूपः त्वमनन्तरूपः सहस्रपात्वं सहस्रपात्वं दशशक्तिधारी दशशक्तिधारी गङ्गासुतस्त्वं गङ्गासुतस्त्वं स्वमतेन देव स्वमतेन देव स्वाहामही स्वाहामही कृत्तिकानां तथैव कृत्तिकानां तथैव त्वं क्रीडसे त्वं क्रीडसे षण्मुखकुक्कुटेन षण्मुखकुक्कुटेन यथेष्ट यथेष्ट नानाविधकामरूपी नानाविधकामरूपी दीक्षासि सोमो ईशासि सोमो मरुतः सदैव मरुतः सदैव धर्मोऽसि वायुः धर्मोऽसि वायुः अचलेन्द्र इन्द्रः अचलेन्द्र इन्द्रः सनातनानामपि सनातनानामपि शाश्वतस्त्वं शाश्वतस्त्वं प्रभुः प्रभूणामपि च प्रभुः प्रभूणामपि च उग्रधन्वा उग्रधन्वा ऋतस्य कर्ता तस्य कर्ता दितिजान्तकस्त्वं दितिजान्तकस्त्वं जेता रिपूणां चेतारि
పరిపూర్ణాం ప్రవరస్సురాణాం ప్రవరస్సురాణాం సూక్ష్మం తపః సూక్ష్మం తపః తత్పరమం త్వమేవ తత్పరమం త్వమేవ పరావరజ్ఞోసి పరావరజ్ఞోసి పరావరస్త్వం పరావరస్త్వం ధర్మస్య కామస్య ధర్మస్య కామస్య పరస్య చైవ పరస్య చైవ త్వత్తేజసా త్వత్తేజసా కృత్స్రమిదం మహాత్మన్ కృత్స్నమిదం మహాత్మన్ వ్యాప్తం జగత్ వ్యాప్తం జగత్ సర్వసుర ప్రవీర సర్వసుర ప్రవీర శక్త్యా మయా శక్త్యా మయా సంస్తుత లోకనాథ సంస్తుతలోకనాథ నమోస్తు తే నమోస్తుతే ద్వాదశ నేత్రబాహో ద్వాదశనేత్రబాహో అతః పరం వేద్మి అతః పరం వేద్మి గతిం నతేహం గతిం నదేహం స్కందస్య స్కందస్య యయిదం విప్రః యైదం విప్రః పఠేజ్జన్మ పఠేజ్జన్మ సమాహితః సమాహితః శ్రావయేత్ శ్రావయేత్ బ్రాహ్మణేభ్యో బ్రాహ్మణేభ్యో యశృణుయాద్వా యశృణుయాద్వా ద్విజేరితం విజేరితం ధనమాయుః ధనమాయుః యశోదీప్తం యశోదీప్తం పుత్రాన్ పుత్రా శత్రుజయం తథా శత్రుజయం తథా సపుష్టితుష్టి సపుష్టితుష్టి సంప్రాప్య సంప్రాప్య స్కందసాలోక్యమాప్నుయాత్ స్కందసాలోక్యమాప్నుయాత్ ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అరణ్యపర్వణి స్కందస్తోత్రం స్కందస్తోత్రం సంపూర్ణం సంపూర్ణం. మార్కండేయుడు చెప్పినటువంటి ఈ స్కంద స్తోత్రంలో స్వామిని షష్ఠీ ప్రియశ్చ అంటే షష్ఠి అంటే దేవసేన అని ఆవిడకు ప్రియమైనటువంటి వాడుగా, అదేవిధంగా రౌద్ర అని రుద్రేణాగ్నిం సమావిశ్య స్వాహామావిశ్య చోమయ హితార్థం సర్వలోకానాం జాతస్త్వం అపరాజిత అని బ్రహ్మ చెప్పినట్లుగా రుద్రదేవుడు అగ్నిలో, పార్వతీదేవి స్వాహాదేవిలో ప్రవేశించి లోకాలన్నిటికీ మేలు చేయడానికై పరాజయం ఎరుగినటువంటి స్కందదేవుని ఆవిర్భావం జరిగిందని చెప్పింది. అటువంటి అద్భుతమైన స్కందుణ్ణి స్వామి సన్నిధిలో మనం ప్రార్థించాం కాబట్టి ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా మనపై ఉంటుంది అనే విశ్వాసంతో ఆ స్వామికి నమస్కరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సమస్త దురితములు కూడా పోగొట్టేటటువంటి వారు శ్రీనివాస స్వామి, దురిత వినాశకుడు ఆయన. అటువంటి స్వామిని ఇప్పుడు మనందరం కలిసి శ్రీ శ్రీనివాస కుమార్ గారు మరియు ఇతర అన్నమాచార్య కళాకారులతో కూడా కలిసి మనం చక్కగా కీర్తిద్దాం, ఆయన్ని శరణ వేడుదాం, లోకాన్ని ప్రశాంతమయం చేయమని ప్రార్థిద్దాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత బలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సార్ఞ గదాధర గోవింద విరజాతి దస్త గోవింద విరోధి మర్ధన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కసలవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద
హరి సర్వోత్తమ జనార్దనమూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ అపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ వరదాయక యువరాజ రక్షక పరమదయాలో పద్మనాభ హరి తిరుమల వాస తులసీవనమాల శేషశాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామామృతాన్ని ఆస్వాదించి స్వామి అనుగ్రహాన్ని పొందాం. మనకి లోకంలో మనం కోరుకునేటటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సులభంగా మనకి ఇచ్చేటటువంటి స్వామిని మనం నిత్యము కూడా ఇదే విధంగా మాకు నీ నామామృతాన్ని పానం చేసే భాగ్యం కలిగించు స్వామి అని ప్రార్థిస్తూ పారాయణ ఫలాన్ని స్వామి దగ్గర ధారపోస్తూ మంగళాంతంగా ఈనాటి పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన నవగ్రహ ప్రార్థన ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అథ క్షమా ప్రార్థన అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం. రేపటి రోజున కీచక వధ అనేటటువంటి ఘట్టాన్ని ఇక్కడ మనం ఆవిష్కరించబోతున్న కారణంగా నాదనీరాజన మంటపంలో నారీ నీరాజన కార్యక్రమాన్ని నారీ దీపోత్సవ కార్యక్రమాన్ని మనందరం కూడా శ్రద్ధగా చూసి
మహిషాసురమర్దిని అయినటువంటి ఆ మహాలక్ష్మిని మనందరం ప్రార్థిస్తూ కీచక వధ ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా ఈ లోకంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కీచకుల యొక్క బుద్ధి మారడం, అలాగే ఎవరైతే స్త్రీని హింసించడం కోసం ప్రవర్తిస్తూ ఉన్నారో అటువంటి వారి బుద్ధులు మారుతూ, ఒకవేళ అలాంటి పాపకృత్యములు చేసేవారికి మన దేశంలో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా కఠినమైనటువంటి శిక్షలు వేగంగా పడి ఇంకొకరు అటువంటి పనికి పూనుకోకుండా ఉండే విధంగా భరత జాతిలో ఒక జాగృతి రావాలి అనేటటువంటి దివ్య సంకల్పాన్ని మనందరం చేసుకుందాం. మన భరత జాతి యొక్క పరువును, ప్రతిష్టను నింపడానికి, ఇంకా పెంపొందించడానికి మనవంతు ప్రయత్నం మనం చేస్తూ భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా అంటూ భరత జాతికి మూలములైనటువంటి సంస్కృతము సంస్కృతి అనేటటువంటి రెండిట్లో మన సంస్కృతిని పరిరక్షించుకోవడం కోసం మనవంతు ప్రయత్నంగా మనం రేపటి పారాయణంలో మనం భాగస్వామ్యాన్ని పొందినటువంటి వాళ్ళమై ఆ మహిషాసురమర్దిని స్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మిని, ఆ మహాలక్ష్మి యొక్క స్వామి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని కలిసి ప్రార్థిద్దాం. లోకమంతా సుభిక్షంగా ఉండే విధంగా స్వామి అనుగ్రహించాలి, అటువంటి లోకాన్ని తొందరలో మనం చూడాలి అని మనందరం కలిసి రేపు పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.